మరి కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా స్పందిస్తాడా, మంత్రులు కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు చేయడం సంభావ్యం కాదు. ఆధారాలు ఉంటే చేయొచ్చు. ఇప్పుడు కేటీఆర్ పై కూడా అడ్డగోలు ఆరోపణలు చేసిండ్రు కాంగ్రెస్ నాయకులు. మరి ఒక ఆధారం అన్నా చూపించిండ్రా? హీరోయిన్లను ఇబ్బంది పెట్టినరని ఎన్నో అలిగేషన్స్ చేసిండ్రు. ఒక్క హీరోయిన్ అయినా సరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ కాంప్లైంట్ చేయలేదు అనుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు వచ్చి ఇట్లా కేటీఆర్ మమ్మల్ని అన్యాయం చేసినంటే ఓ ఫిర్యాదు చేయొచ్చు కదా, ఎవరు చేయలేదు. కాబట్టి వాళ్ళు అవి జరిగినవో లేదో కూడా తెలియదు. ఉత్తగా రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారి రాజకీయాలు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మధ్యలోనే కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా చేస్తున్నారు కదా ఆరోపణలు. దానిలో కూడా నా పిల్లలపై ఒట్టే చెప్తా, కావాలంటే నేను తీసుకోలేదని కూడా చెప్తున్నాడు. సరే చూద్దాం, ఈ ఆరోపణలు మరి ఏ స్థాయి మరీ దిగజారిపోతున్నాయి. రోజు రోజుకు రాజకీయాలు ఘోరంగా దిగజారిపోతున్నాయి. చూద్దాం. ఈరోజు వివిధ పేపర్లలో ఉన్నటువంటి వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. మత్తు తలకెక్కి కారు ఇది కారు ఉంది, ఎవరో నిలబెట్టినట్లే ఉంది. మత్తు ఎక్కే కారు ఎక్కే ఎవరో నిలబెట్టి తీసుకుపోయి ఆ క్రేన్ తోటి తీసుకుపోయి పెట్టినట్లే ఉంది. కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతుంటాయి. ఇంటి ప్రహారీపై కనిపిస్తున్న బొమ్మ కారు కాదు, ఇది సినిమా స్టంటు, అంతకంటే కాదు, అచ్చంగా నిజమైన కారే. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో నడపడంతో అదుపు తప్పి గాల్లో దగ్గర తిరిగి పక్కనే ఇలా ఓ ప్రహారీపైకి ఎక్కింది. వివరాల్లోకి మేడ్చల్ జిల్లా మలపేట వేలి కాలనీకి చెందిన మద్యం మత్తులో గురువారం అర్ధరాత్రి బొమ్మంపేట నుంచి 12 గంటలలో మహేశ్వరం వద్ద కారు అదుపు దీంతో ఒకసారిగా తిరుగు పక్కనే ఉన్న జీతయ్య రావడంతో ఆ ఇంట్లో బయటకు వచ్చారు. గోడ కారు ఉండడం చూసి ఆశ్చర్యంగా ఉన్న సురేందర్ను వారే కిందికి దించారు. ఎలాంటి గాయాలు కావడంతో సమీపంలోని అతడి ఇంటికి తీసుకెళ్లి శుక్రవారం ఉదయం క్రేన్ సాయంతో గోడపై ఉన్న కారును కిందకి దించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దుండిగల్ ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపిండు. ఎంత మద్యం మత్తుల సురేందర్ అనే వ్యక్తి బొంగరాలు తిరుగుతూ మన బొంగరం తిరిగినట్లు తిరిగి పోయి గోడ మీద ఒక ఎగ్జిబిషన్ ఎట్లయితే మనం పెడతామో కొన్ని వస్తువులోనో లేకపోతే అట్లా గోడ మీద సరాసరిగా నిలబడ్డది. ఎక్కడ బ్యాలెన్స్ అవుట్ కాకుండా మళ్ళా అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ కాకుండా కరెక్ట్ నిలబడ్డది. ఇది గేటు పక్కనే ఈ గోడ అట్లా ఉంటుంది. మరి అంటే ఆ మత్తుకు కారుకు కూడా మత్తు ఎక్కింది. మత్తు ఎక్కి గోడ మీద అంత స్టాండ్గా నిలబడింది అనేది చూస్తే అర్థమవుతుంది మనకు. యూట్యూబ్ చూసి బరువు తగ్గేందుకు ప్రయత్నం, అస్వస్థతకు గురై 17 ఏళ్ల విద్యార్థి మృతి. అధిక తగ్గించుకునేందుకు కఠినమైన ఆహార నియమాలు పాటించి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో చోటు చేసుకుంది. కులచ్చాల్ సమీపంలోని పర్నటి, ఈ తమిళ పదాలు అయితే పలకనికనే రాదు, పర్నటి విల్లాయ్ గ్రామానికి చెందిన నాగరాజన్ కుమారుడు శక్తీశ్వరన్ ఇటీవల +2లో ఉత్తీర్ణత సాధించి ఇంజనీరింగ్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. శక్తీశ్వరన్ గురువారం ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా శ్వాస సమస్య ఏర్పడి స్పృహ కోల్పోయారు. వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని తల్లిదండ్రులను విచారించారు. తమ కుమారుడు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నట్లు వాళ్ళు తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లనున్న నేపథ్యంలో తోటి విద్యార్థులు ఎగతాళి చేస్తారేమోనని భావించాడని, దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకొని యూట్యూబ్ వీడియోల ఆధారంగా కఠిన ఆహార నియమాలు పాటించినట్లు చెప్పారు. 3 నెలలుగా కేవలం నీళ్లు, పండ్లు, రసాలు మాత్రమే తాగుతూ, అయ్యో ఎంత ఘోరమైంది కదా, యూట్యూబ్లో చూసి తన ఆహారాన్ని కేవలం 3 నెలల నుంచి నీళ్లు, పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటున్నాడంట. పాపం శ్వాస సమస్య ఏర్పడి స్పృహ కోల్పోయి చనిపోయినంట. ఈ పనులు చేయకూడదు బాబు, డాక్టర్లను సంప్రదించాలి. డాక్టర్లు ఉన్నది ఎందుకు, మనం కాదు కదా. యూట్యూబ్లో చాలా ఉంటాయి వీడియోలు, ఫేక్ వీడియోలు.
వ్యూస్ కోసం అడ్డగోలుగా వీడియోలు ఉంటాయి, మనం వాటిని ఫాలో అయితే గిట్లే ఉంటుంది. మరి ఆ తప్పు నాదే, పార్టీది కాదు. బీసీల ప్రయోజనాన్ని రక్షించలేకపోయా, కులగణనను కులగణనను ఇంతకు ముందే నిర్వహించాల్సింది. భాగీదారీ న్యాయ సమ్మేళనంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నాడు. భాగీదారీ న్యాయ సమ్మేళనంలో ఐక్యత చాటుతున్న రాహుల్, సిద్ధరామయ్య, భూపేష్ బఘాల్, అశోక్ గెహ్లోట్, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు తన రాజకీయ జీవితంలో జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో అతిపెద్ద తప్పు చేసినంట, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. దేశంలో కుల గణనను ఇదివరకే నిర్వహించాల్సింది, ఆ పొరపాటు తనదేనని, కాంగ్రెస్ పార్టీది కాదని పేర్కొన్నారు. అంటే ఆయన మీద నొక్కున్నాడు మాటల. దేశంలో కులగణనను ఇదివరకే చేయాల్సి ఉండే, ఆ తప్పు నాదే, కాంగ్రెస్ పార్టీది కాదని తన తప్పును ఆయన పరిస్థితి. ఓబీసీల ప్రయోజనాలను పరిరక్షించలేకపోయానని తెలిపారు. ఢిల్లీలోని తాల్కరతోరా స్టేడియంలో నిర్వహించిన భాగీదారీ న్యాయ సమ్మేళనంలో ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన రాజకీయ భూకంపం వంటిదని, దాని ప్రకంపనలు దేశం అంతటా ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డాడు. 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళల హక్కుల పరిరక్షణలో నాకు మంచి మార్కులే వచ్చాయి. భూసేకరణ చట్టం, ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత వంటి అంశాల్లో సక్రమంగానే వ్యవహరించాను. ఓబీసీల ప్రయోజనాల పరిరక్షణలోనే తప్పు జరిగింది. అంటే రాహుల్ గాంధీ గత 2 రోజుల నుంచి స్టేట్మెంట్ వింటున్నాం. ఓబీసీలకు సరైన న్యాయం చేయలేకపోయినా నేను, మా పార్టీ కూడా సరిగా చేయలేకపోయింది. ఏదైతే ఎస్సీ ఎస్టీల పక్షాలనే ఎక్కువ నిలబడ్డాం, ఓబీసీలకు న్యాయం చేయలేకపోయినాం, ఆ అవకాశం బీజేపీ వాళ్ళకి ఇచ్చినామని ఒప్పుకుంటున్నాడు రాహుల్ గాంధీ. తన తప్పును తాను ఒప్పుకుంటున్నాడు. మంచిదే, తప్పును ఒప్పుకోవడం మంచిది, ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిది. అప్పుడే మనం పైకి రాగలుగుతాం. సమస్యలు సరిగ్గా అర్థం చేసుకుంటేనే పరిష్కారం సాధించగలం. అందుకోసం చరిత్ర తెలుసుకోవాలి. వాస్తవమే, చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర సృష్టించలేం మనం. ఓబీసీల చరిత్ర ఎక్కడుంది? భాజపా, ఆర్ఎస్ఎస్ ఉద్దేశపూర్వకంగా ఆ చరిత్ర చెరిపేశాయి అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీ సామర్థ్యాల గురించి మీడియానే